లూకా సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుందాము. విత్తువాడు తన విత్తనమును విత్తుటకు బయలుదేరను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడి తొక్కబడెను గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేసెను. మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను. ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణిచివేసెను. మరికొన్ని మంచి నేలన పడెను. అవి మొలిచి నూరంతలుగా ఫలించెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగా కానీ బిగ్గరగా చెప్పెను. ఈ యొక్క ఉపమానము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఉపమానం. మరి ఎందుకు, ఏ కారణంతో యేసు ప్రభు వారు ఈ ఉపమానం చెప్పారని మనం కనుక గమనించినట్లయితే మత్తయి సువార్తలో కొన్ని మాటలను మనం అక్కడ చూడగలము. మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో 13-15 వచనాల్లో మనం గమనించినట్లయితే, ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుమట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుటకు మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమును తెలిసికొనరు అని అంటున్నాడు. మరి ఈ రోజులో కూడాను చాలా మందిని మనము గమనించినట్లయితే, ఈరోజు కూడా చాలా మందిని మనం గమనించినట్లయితే మరి అనేక మంది ప్రభు దగ్గరకు రావడానికి వస్తున్నారు, చర్చిలకు వెళుతూ ఉన్నారు. కానీ అనేక మంది చివరి వరకు కూడాను నిలవలేకపోతూ ఉన్నారు. ఎందుకు మనం యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నామంటే ఆ పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకోవడానికి యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నాం. అయితే చాలామంది మధ్యలోనే ప్రభువుని విడిచిపెట్టేసి ఆ పరలోక రాజ్యాన్ని పొందుకోలేక మరి ఈ లోకంలోకి మరలా వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రభువుని విడిచిపెట్టి మరలా వెళ్ళిపోతున్నాడు. అందుకే ప్రభు చెప్పినటువంటి ఈ యొక్క ఉపమానము ఆయన చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు సువార్త చెప్పాలి అనుకున్నప్పుడు ఆయన ఉపమానం ద్వారా చక్కగా అర్థమయ్యేటువంటి రీతిలో ఆయన బోధించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో ఒక అతను విత్తనాలు విత్తడానికి వెళ్ళాడు. ఒక పొలంలో విత్తనాలు వేయడానికి వెళ్ళాడు. ఆ విత్తనాలు వేసేటప్పుడు కొన్ని ఏమైనాయి, త్రోవ పక్కన పడినాయి. వాటిని ఆకాశ పక్షులు తినివేసినాయి. కొన్ని రాతి నేల మీద పడ్డాయి. అవి కొంత మొలిసినాయి కానీ వేరు లేనందువలన అవి మరలా చనిపోయినాయి. కొన్ని ముండ్ల తుప్పల్లో పడినాయి. అవి మొలిసినవి కానీ ఆ ముండ్ల తుప్పలు వాటిని అణిచివేసినాయి. అయితే కొన్ని విత్తనాలు మంచి నేలన పడ్డాయి. అవి మొలిచి నూరంతలుగా చక్కగా ఫలించాయి. అంటే ఒక విత్తనము మంచిగా ఫలించాలి అంటే ఒక మంచి నేలన పడాలి. ఆ నేలలో ఎలాంటి రాళ్ళు కానీ ముళ్ళు కానీ చెట్లు కానీ ఎలాంటివి ఏవి కూడాను ఉండకూడదు. మరి సమృద్ధి అయినటువంటి సారవంతమైనటువంటి భూమిగా ఆ భూమి ఉంటే ఆ భూమిలో పడినటువంటి విత్తనాలు చక్కగా మొలుస్తాయంట. అయితే ఇప్పుడు మనము చెప్పబడినటువంటి ఉపమానాన్ని మన ఆత్మీయ స్థితికి మనం ఆలోచన చేద్దాం. అందుకే ఆ రోజు యేసు ప్రభు వారు కూడా చెప్పింది ఏంటంటే, వినటం మటుకు వింటారు, మరి చూస్తానికి చూస్తున్నారు కానీ నా మాటల్ని ఎవరు కూడాను ఆచరించడం లేదు, ప్రతి ఒక్కళ్ళ హృదయం కూడాను మందమైపోయింది అంటూ ఉన్నాడు. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో, మందిరానికి వెళుతున్నాం అనుకుంటున్నాము, కూడికలకు వెళుతున్నాం అనుకుంటున్నాము, అన్ని రకాలు మనము చేస్తున్నాం అనుకుంటున్నామేమో కానీ క్రమకుడికలు అన్నిటికీ వెళుతున్నాం అనుకుంటున్నాం కానీ మన ఆత్మీయ స్థితి ఎక్కడ ఉన్నది, మనము ఎంతవరకు ఫలించగలిగామనేది ఈ రాత్రి మనము వాక్యం ముందు మన యొక్క జీవితాలను పెట్టి మనము ఆలోచించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. ఒక మంచి నేలని మన హృదయంతో కనుక మనం పోల్చినట్లయితే విత్తనం అనేది వాక్యంతో పోల్చి ప్రభు వారు చెప్తూ ఉన్నాడు. నేలను మన హృదయంతో పోల్చి విత్తనమును వాక్యంతో పోల్చి యేసు ప్రభు వారు చెప్తా ఉన్నాడు. త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు అంటే వీళ్ళు కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వాళ్ళుగా మనం చూస్తూ ఉంటాం. ఎన్నో మార్లు యేసు ప్రభువుని గురించి వింటారు కానీ వారి హృదయంలోకి ఆ మాటలను ఎక్కించుకోరు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి ఆలోచనలు ఏవో వారికి ఉంటాయి.
ఎంతో కఠినమైనటువంటి హృదయం. యేసు ప్రభు గురించి చెప్తే కఠినంగా మాట్లాడతారు, వింటారు కానీ మాటలను మాత్రము ఎక్కించుకోరు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుందంటే, పక్కన విత్తనం పడిందంటే దాన్ని ఏమైపోతాయి, అనేక మంది వాటిని తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. తర్వాత పక్షులు వచ్చి కూడా వాటిని ఎత్తుకొని పోతాయి. అవి ఆ విత్తనము ఆ నేలలో ఫలించేటువంటి పరిస్థితి ఉండదు. అలాగే కఠినమైనటువంటి హృదయం కలవారికి ఎన్ని మార్లు చెప్పినా కూడా వారి హృదయంలో ఆ మాటలు ఫలించవు. కాబట్టి వెంటనే అపవాది వచ్చేసి తను ఎప్పుడైతే ఖాతరు చేయకుండా పక్కన పెట్టేశాడో అపవాది ఆ మాటలన్నింటినీ కూడాను వాళ్ళ దగ్గర నుంచి చెప్పుకొని పోతుంది. ఒక మనిషికి విశ్వాసం కలగాలి అంటే దేవుని యొక్క వాక్యంలో రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాటను అక్కడ మనం చదువుకోగలిగితే, వినుట వలన విశ్వాసము కలుగుతుంది, వినుట క్రీస్తును గూర్చినటువంటి మాట వలన కలుగుతుంది అని. ఒక వ్యక్తి హృదయంలో దేవుని పైన విశ్వాసము కలగాలి అంటే మొట్టమొదటిగా వినాలి. వినినటువంటి మాటని హృదయంలో ఉంచుకోవాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, వింటారు కానీ ఇది మనకు సంబంధించింది కాదు నేను వెళ్ళిపోతారు. వారి హృదయంలో ఆ మాట ఎప్పటికీ కూడాను ఫలించదు. విన్నటువంటి మాటని హృదయంలో ఉంచుకున్నట్టయితే ఆ మాట మీద మనకు విశ్వాసం వస్తుంది. ఏం చెప్తున్నారో దాని మీద విశ్వాసం వస్తుంది. ఒక పని గురించి మనం వెళ్ళాలనుకోండి, ఒక వ్యక్తి పనిని గురించి బోధిస్తూ ఉన్నప్పుడు దాన్ని చక్కగా మనం వినగలిగితే, ఆ వ్యక్తి మీద విశ్వాసం ఉంచి మనం వినగలిగితే ఆ పనిలో ఉన్నటువంటి నేర్పరితనాన్ని మనము నేర్చుకోగలం. అలాగే ఎప్పుడైతే క్రీస్తుని గురించినటువంటి మాటను మనం వింటూ ఉన్నామో ఆ మాటని మన హృదయంలో ఉండి ఆ మాటను గురించి మనం ఆలోచించినప్పుడు క్రీస్తు పైన విశ్వాసాన్ని మనము పెంచుకోగలము. అలా కాకుండా దాన్ని విడిచిపెట్టి వెళ్ళినట్లయితే, కఠినమైనటువంటి హృదయంతో విడిచిపెట్టి వెళ్ళినట్లయితే ఆ విన్నటువంటి మాట కూడా వెంటనే ఏం చేస్తుంది, సాతాను ఎత్తుకుపోతుంది. మంచి నేలలు కాకుండా దారిలో పడినటువంటి విత్తనాలను ఎలాగైతే పక్షులు ఎత్తుకొని పోతా ఉన్నాయో అదేవిధంగా మరి మనం వినటువంటి పక్షంలో మన హృదయంలో ఉన్నటువంటి మాటలు కూడాను మరి సాతాను వాడు వచ్చి ఎత్తుకుపోతాడంట. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో కొన్ని మాటలు అక్కడ మనం చదువుకోగలిగితే 13వ వచనము 15వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, నేడు మీరు ఆయన శబ్దమును వినినెడల కోపము పుట్టించినప్పటి వల్లే మీ హృదయమును కఠినపరుచుకోకుండి అని చెప్తా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు అక్కడ మనం చదువుకోగలిగితే, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి యందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి. నేడు మీరు ఆయన శబ్దమును వినినేడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకోకండి అని ఆయన చెప్పెను. కనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవ్వడును కఠినపరచబడుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. మనము విన్నప్పుడు ఆ మాటల్ని మనము విడిచిపెట్టేటువంటి వారంగా కాకుండా మన హృదయాన్ని కఠినపరచుకోకుండా ఆయన యొక్క మాటలను మనం వినేటువంటి వారముగా మనం ఉన్నట్లయితే మన హృదయాల్లో ఆ మాటలు ఫలిస్తాయి. ఈ మాటలు ఎందుకు చెప్తూ ఉన్నారంటే, పైన మనం చదువుకున్నట్టయితే ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దేశం నుంచి తీసుకువస్తూ అరణ్యంలో నడిపిస్తున్నటువంటి దేవుడు ఎన్నో మాటలు వాళ్ళకు చెప్పాడు, ఎన్నో అద్భుతాలు వారి జీవితాల్లో చేశారు. కానీ వారి హృదయాన్ని కఠినపరుచుకున్నారు. కఠినపరుచుకున్న వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళు దేవుని మాటలు వాళ్ళలో పనిచేయనందువలన, దేవునికి ఇష్టంగా వాళ్ళు జీవించినందువలన ఎవరైతే అక్కడి నుంచి బయలుదేరారో వాళ్ళు వాగ్దాన దేశాన్ని ఎవ్వరు కూడా పొందలేకపోయారు. అక్కడ బయలుదేరినటువంటి వాళ్ళల్లో 2 మనుషులు తప్పితే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడాను అరణ్యంలో రాలిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యాన్ని వినేటప్పుడు మన హృదయాన్ని మనము కఠినపరచుకోకుండా మరి దేవుని వాక్యాన్ని మనం విన్నట్లయితే ఆ వాక్యం మన హృదయంలో పనిచేస్తుంది. కానీ మనకి కాదులే, ఇది మనకి సంబంధించింది కాదు అని మనం విడిచిపెట్టినట్లయితే ఆ సమయం మరలా మనకి ఒకవేళ దొరకపోవచ్చేమో. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో కూడా కొన్ని మాటలు మనం అక్కడ చదువుకోగలం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపుడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అంటున్నాడు. లోక సంబంధంగా ఆలోచించేటువంటి ఏ మనుషుడు కూడాను దైవ సంబంధమైనటువంటి మాటలను ఆలోచించడు, వినడు, పెడచెవిని పెడతారు. కాబట్టి వాళ్ళ హృదయంలో నుంచి ఆ మాటలు వెళ్ళవు. కాబట్టి
సాతాను వాడు వచ్చి వాటిని ఎత్తుకొని పోతాడు. అందుకే యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఎలా ఉండాలి, అట్లయితే ఎలా ఉండాలి అనేటువంటి ఒక విషయాన్ని అక్కడ చెప్తూ ఉన్నాడు. 21వ వచనంలో మనం అక్కడ చదువుకోగలిగితే, సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అంటూ ఉన్నాడు. మన వాక్యాన్ని ఏం చేయాలంట? హృదయంలో నాటుకొని మనము దాన్ని సాత్వికంగా అంగీకరించాలి. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని హృదయంలో మనము నాటుకున్నామో ఆ వాక్యం వల్ల మనం ఏమవుతుంది, మనలో ఉన్నటువంటి దుష్టత్వము, మనలో ఉన్నటువంటి కల్మషము వెళ్ళిపోతుంది. ఇంకా ఏం చేయాలంట? వినువారు మాత్రమే నుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేటువంటి వారై ఉండాలి అంటున్నాడు. చాలా మంది వాక్యాన్ని వింటారు. అక్కడ ఏం చెప్తారంటే, ఇది మనకు కాదు, అది అతను ఎప్పుడు రావట్లేదు, అతని కోసమే అనుకుంటారు. మన హృదయంలోకి ఆ వాక్యం మనకు వెళ్ళటం లేదు. ఎందుకంటే దాని గురించి మనం ఆలోచించట్లేదు కాబట్టి, ఎదుటి వాళ్ళ గురించి ఇది వాళ్ళకి అనుకుంటున్నాం కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి వాక్యాన్ని సాతాను ఎత్తుకుపోతుంది. కొంతమంది వాక్యం వింటారు, బయటకు వెళ్ళిన తర్వాత అడగండి ఏం చెప్పారంటే, ఈరోజు చాలా బాగా చెప్పారండి, ఈరోజు పాస్టర్ గారు చాలా బాగా చెప్పారు. ఏం చెప్పారంటే బాగా చెప్పారు. ఏం చెప్పారంటే బాగా చెప్పారు. అంటే వాక్యం లేదు, ఎత్తుకుపోయింది. అపవాది వాక్యం ఎత్తుకుపోయింది. ఇంకా మనలో ఏం పని చేస్తుంది? ఏం చెప్పారంటే బాగా చెప్పారు, ఏం చెప్పారనేది లేదు, మనలో వాక్యం నాటబడలేదు కాబట్టి వాడు వాక్యాన్ని ఎత్తుకుపోయాడు కాబట్టి మన దగ్గర ఆ వాక్యము లేదు. మనం చక్కగా వాక్యము మనలో నాటబడి మనలో ఫలించాలనేది వాక్యాన్ని మనము నాటుకోవాలి. నాటుకున్నటువంటి వాక్య ప్రకారం మనము ప్రవర్తించేటువంటి వాళ్ళమై ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే మరి మత్తయి సువార్త 13వ అధ్యాయము 20వ వచనంలో మనం చూడగలిగితే, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును, కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును అంట. ఇక్కడికి చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. వాక్యము వినడానికి చాలా మంది వచ్చినటువంటి వాళ్ళు కొద్ది రోజులు మరి పలహారాలు తీసుకొచ్చారు. ఇక్కడ ఏమైనా కావాల్సినటువంటి అవసరాలు తీర్చేవాళ్ళు, ముందుగా వచ్చి పని చేసేటువంటి వాళ్ళు. ఎందుకంటే వాక్యం విని సంతోషంగా అంగీకరించారు. కానీ వాళ్ళలో ఏం లేదంట, రాతి నేలను పడింది. రాతి అంటే లోతు లేనటువంటి హృదయాలు వాళ్ళే. పైపైన సంతోషించేటువంటి వాళ్ళు యేసుక్రీస్తుని చెప్పగానే ఏదో చాలా బాగుందని చెప్పి రావడము, దాని గురించినటువంటి అధ్యయనం తర్వాత ఇంకా చేయరు. యేసుక్రీస్తుని మాటలు వినటానికైతే వస్తారు, కానీ ఆ మాటలో ఉన్నటువంటి లోతును వాళ్ళు గ్రహించరు, దానిలో ఉన్నటువంటి భక్తిని గ్రహించరు. కేవలము ఎందుకు వస్తారంటే ఆ యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు ఆశీర్వాదాలు వస్తున్నాయి, లోక సంబంధమైనటువంటి లాభాలు మనకు వస్తున్నాయి అని, ఆ అవసరాలు తీరుతున్నాయని, క్రీస్తుని గురించినటువంటి ఎవరైనా ఒక సాక్ష్యం చెప్పగానే వెంటనే ఆలోచించి వస్తారు. కానీ వాళ్ళ హృదయంలో వాక్యానికి సంబంధించినటువంటి లోతుల్లోకి వాళ్ళు వెళ్ళడం లేదు. ఒక విత్తనము రాతి నేల మీద పడినప్పుడు ఆటోమేటిక్గా అది వాతావరణ పరిస్థితులను బట్టి అది మొలక వస్తుంది. కానీ 2-3 రోజులు అయిన తర్వాత ఆ మొలక నేలలోకి వెళ్ళి ఫలించాలి అంటే అక్కడ నేల ఉండదు, లోతులోకి వెళ్ళలేదు కాబట్టి పైపైనే ఉంది కాబట్టి ఏమవుతుంది, అది ఆ విత్తనం వల్ల చనిపోతుంది. ఆ మొలకెత్తినటువంటి విత్తనము చనిపోతుంది. అలాగే మనం కూడా ఏదో ఒక సాక్ష్యం విన్నప్పుడు, ఎక్కడైనా ఒక మంచి వాక్యం విన్నప్పుడు, ఇదేదో చాలా బాగుందని దేవుని దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల్లో మనం పార్టిసిపేట్ చేసి మనం పాలు పొంది కొన్ని రోజులు దేవునిలో ఉండి అలా ఉండిన తర్వాత ఏదైనా ఒక శ్రమ కానీ కష్టం కానీ మనకి వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి వచ్చింది అంటే వెంటనే అబ్బా ఏదో మొదట్లో బాగుంది అనుకున్నాం, కానీ దీంట్లోకి వచ్చిన దగ్గర నుంచి మనకి కష్టాలు వస్తున్నాయి, ఇది మనకి సరైనది కాదులేని వాళ్ళు హృదయాన్ని ఏం చేసుకుంటారు, కఠినపరుచుకున్నటువంటి హృదయంలోకి వాక్యం వెళుతుందా అంటే వాళ్ళు ఎంతసేపటికి ఏం చేస్తున్నారు, లోక సంబంధమైనటువంటి ఆలోచిస్తున్నారు. మొదట్లో బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఏదో ప్రభువుని నమ్ముకున్న దగ్గర నుంచి మనకు కష్టాలు వస్తున్నాయని ఆలోచిస్తున్నారు. వాళ్ళకు హృదయము రోజు రోజుకి కఠినపరచబడుతుంది. కాబట్టి వాక్యమైనటువంటి విత్తనం వాళ్ళ హృదయంలో పడింది, కానీ ఆ విత్తనము ఫలించడానికి వేరు వాళ్ళ హృదయంలోకి వెళ్ళడం లేదు.
ఎందుకంటే హృదయం కఠినపరచబడుతుంది. లోకం వైపు వాళ్ళు చూస్తున్నారు, లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసం వాళ్ళు చూస్తున్నారు. ఏదైనా ఒక చిన్న శ్రమ రాగానే దేవుళ్ళ నుంచి తప్పిపోతూ ఉన్నారు. అలాగే ఒక రాతి నేల పడినటువంటి విత్తనము మొలకైతే వస్తుంది, కానీ వచ్చినటువంటి మొలక లోపలికి వెళ్ళడానికి వీలు లేక ఏమైపోతుంది, ఆ విత్తనం చనిపోతుంది. అలాగే వీళ్ళలో కూడా కఠినపరచబడినటువంటి హృదయాలుగా కష్టాలు, బాధలు, శ్రమలు వచ్చినప్పుడు ముందు ఎంతో దేవుని కోసం ఎంతో ఉత్సాహంగా వచ్చినటువంటి వాళ్ళు ఇవి రాగానే వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుళ్ళ నుంచి పక్కకి వెళ్తూ ఉన్నారు. అందుకే దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాటను అక్కడ మనం చదువుకోగలిగితే, ఈ జీవిత కాలము మటుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము అంటున్నాడు. అంటే ఈ జీవిత కాలం అంటే ఏంది, మన పుట్టిన దగ్గర నుంచి చనిపోయాడు అంతవరకు. అది 25 సంవత్సరాలు కావచ్చు, 40 సంవత్సరాలు కావచ్చు, 50 సంవత్సరాలు కావచ్చు, 70 సంవత్సరాలు కావచ్చు, 110 సంవత్సరాలు కావచ్చు. కొంతమంది అంటారు 110 సంవత్సరాలు మేము బ్రతికామండి. మొన్న ఒక ఆయన ఎవరు చెప్తున్నారు 150 సంవత్సరాలు అంటే ఎక్కడి నుంచి వచ్చాడంట. ఎన్ని సంవత్సరాలు బ్రతికి ఉపయోగం ఏంటి? మనం లోక సంబంధమైనటువంటి వాటి కోసమే మనం ఆలోచిస్తున్నాం. ఈరోజు మనం క్రీస్తుని నమ్ముకొని, నేను 30 సంవత్సరాలు అయిందండి నేను క్రీస్తుని నమ్ముకొని అంటే, మరి విన్నటువంటి వాక్యము నీలో వేరుతన్ని ఫలించిందా? నీలో వేరుతన్ని ఫలిస్తే లోక సంబంధమైనటువంటి వాటి మీదకి నీవు వెళ్ళవు. ఈ జీవిత కాలం మటుకే మనము క్రీస్తునందు నిరీక్షించినటువంటి వారమైన ఎళ్ళ మనుషులందరికంటే దౌర్భాగ్యులు. మనం ప్రభు దగ్గరికి మనం ఎందుకు వచ్చాము? దేవుని వాక్యం దగ్గరికి మనం ఎందుకు వచ్చాము? వాక్యాన్ని మనం విని మన బ్రతుకుల్ని, మన జీవితాన్ని మనం మార్చుకుంటే పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకోవటం మనకు వచ్చాం. కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఇంకా లోక సంబంధంగా, ఈ లోకంలో నేను నమ్ముకున్నాను కాబట్టి నాకు అది రావాలి, నాకు ఇది రావాలి, నాకు అది కావాలి, ఈ లాభం కావాలని ఈ లోక సంబంధమైనటువంటి వాటి ఎందుకు ఈ జీవిత కాలం మటుకు మనం బ్రతికినంత కాలం దానికోసం నిరీక్షిస్తే మనుషులు అందరూ అంటున్నాడు, దేవుని నమ్ముకునేటువంటి పిల్లలు కాదంట, లోకంలో ఉన్నటువంటి మనుషులందరికంటే కూడా మనము దౌర్భాగ్యులు అని దేవుని యొక్క వాక్యం చెప్తాం. ఎలాంటి వాళ్ళు వీళ్ళు? రాతి నేలను పడినటువంటి విత్తనాలు ఎలాగైతే కొంత ఫలించి తర్వాత ఎండిపోతాయో వీళ్ళ బ్రతుకులు కూడా అలాగే ఉంటాయి. చక్కగా దేవుళ్ళకి వచ్చిన తర్వాత కొంతకాలం ఎంతో ఉత్సాహంగా పనిచేసి ఒక శ్రమ రాగానే లోకం వైపు చూసి మరలా పడిపోతారు. వీళ్ళ బ్రతుకులు కూడా అలాగే సొగంలోనే ఆగిపోతూ ఉంటాయి. అందుకే దేవుడు వాళ్ళు అన్నాడు, మనుషులందరికంటే ఈ జీవితకాలం మటుకు మీరు నా దగ్గరికి వచ్చి ఆ లాభాల కోసం మీరు చూస్తున్నారు కాబట్టి లోకంలో ఉన్నటువంటి మనుషులందరికంటే మీరు దౌర్భాగ్యులని దేవుడు చెప్తా ఉన్నాడు. మూడోదిగా మనం చూసినట్లయితే ముండ్ల పొదలో పడినటువంటి విత్తనాలు అంట. ముండ్ల పొదలో పడినటువంటి విత్తనాలు, అక్కడ నేల బాగుంది, నేల చక్కగా సారవంతంగానే ఉంది, మంచి నేలలోనే పడ్డాయి. కానీ ఆ నేల చుట్టూ ఏమున్నాయి? ముండ్ల పొదలు ఉన్నాయి. విత్తనం మొలిసింది, పెరిగింది, కొంత ఎత్తుకు వచ్చింది, కొంత ఎత్తుకి బాగానే వచ్చింది. కానీ ఆ పెరిగినటువంటి విత్తనాన్ని ఏం చేసినాయి? చెట్టుగా మారింది. ఆ మారినటువంటి ఆ లేత చెట్టుని ఏం చేసినాయి? మరి ముండ్ల పొదలన్నీ కూడాను అణిచివేసినాయి. దానిలో ఉన్నటువంటి నేలలో ఉన్నటువంటి సారవంతాన్ని తీసేసుకున్నాయి. నీడ వచ్చేసి వాటికి ఆ చెట్లన్నీ కూడాను దాన్ని అణిచేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది కూడా చనిపోతుంది, ఆ చెట్టు కూడా చనిపోతుంది. ముళ్ళ పొదల్లో ఉన్నటువంటి ఆ చెట్టు కూడా ముళ్ళ పొదల దెబ్బకి ఏమవుతుంది? ఆ పెరిగినటువంటి విత్తనము కొంత ఎత్తు పెరిగి ఆ చెట్టు కూడా చనిపోతూ ఉంది. దాని కనుక మనము గమనించినట్లయితే సువార్త 13వ అధ్యాయము, అక్కడ యేసుప్రభు వారు చెప్పినటువంటి ఉపమానాన్ని ఒకసారి మనము చదువుకుందాము. ముళ్ళ పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే కానీ ఐహిక విచారమును, ధనమోహమును, ఆ వాక్యమును అణిచివేయును కనుక వాడు నిష్ఫలుడవుతాడు. దేవుని వాక్యం వింటారు, చక్కగా వాళ్ళ హృదయంలో ఫలిస్తుంది. కానీ వారికి ఏముంటుందంట? ధనమోహము, ఐహిక సంబంధమైనటువంటి విచారాలు, ఐహిక సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి విచారాలు, ధనమోహము ఉంటాయి. ఈరోజు చూడండి, క్రైస్తవులుగా దేవునిలోకి వచ్చినటువంటి వారు కూడా దేవుణ్ణిలో ఎదుగుతూనే ఉంటారు, కానీ లోక సంబంధమైనటువంటి ఆలోచనలన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళు లోక సంబంధమైనటువంటి ఆలోచనలన్నీ కూడాను చేస్తూ ఉంటారు. ఎక్కడైనా ఒక స్థలాన్ని చూసినప్పుడు
ఇది నా దగ్గర ఉంటే బాగుండేదే, ఇది ఆ రోజు నేను చూసినప్పుడు 1000 రూపాయలే కదా, ఈ రోజుది 1,00,00,000 రూపాయలు అయింది, ఇది నా దగ్గర ఉంటే బాగుండేదే అని ఆలోచన చేస్తూ ఉంటాం. లోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, ఇంకా ఏదో కావాలనేటువంటి జీవపు నమ్మం, నేను గొప్పగా ఉండాలని, ఇవన్నీ ఎప్పుడైతే మనసులోకి వస్తాయో, ఇవన్నీ మనసులోకి వచ్చినప్పుడు మరి వాళ్ళ యొక్క ఆత్మీయమైనటువంటి జీవితము అణగారిపోతూ ఉంటుంది. రోజు రోజుకి ఆత్మీయ జీవితం దిగజారిపోతూ ఉంటుంది. ఈరోజు చూడండి, క్రైస్తవ సమాజంలో కానీ సంఘాలలో కానీ ఎందుకు భక్తి తగ్గిపోయి విచ్ఛిన్నమైపోతూ ఉందంటే, వాళ్ళు ఏదో దాంట్లో సంపాదించాలి, ఏదో నేను ఒక అధికారాన్ని నేను ఉండాలి, నేను అందరి దృష్టిలో నేను ఉండాలి అనేటువంటి ఆలోచన వాళ్ళ హృదయంలో ఎప్పుడైతే లోకస్తుల్లాగా వాళ్ళు ఆలోచిస్తున్నారో, క్రైస్తవ సంబంధంగా ఉన్నటువంటి భక్తి వారికి తగ్గిపోయి సంఘాలన్నీ కూడాను చల్లా చెదిరైపోతూ ఉన్నాయి. ఇది ఎలాంటిది అంటే, వాళ్ళలో భక్తి ఉంటుంది, చక్కగా ఆ భక్తి చిగురిస్తుంది, కొంత దూరం వస్తుంది, ఆ తర్వాత బయట సంబంధమైనటువంటి ఆలోచనలు వాళ్ళ మనసులోకి వచ్చినప్పుడు వెంటనే ఆ ముళ్ళ పొదలు ఒక చెట్టుని ఎలాగైతే పెరిగినటువంటి మొక్కని ఎలాగైతే చంపేస్తూ ఉన్నాయో, మనలో ఉన్నటువంటి భక్తిని కూడాను ఐహిక సంబంధమైనటువంటి విచారాలు, మనకున్నటువంటి ధనమోహము, మనకున్నటువంటి ఆశలు, మనకున్నటువంటి ఆలోచనలు మనలో ఉన్నటువంటి భక్తిని తినివేస్తూ ఉన్నాయి. అందుకని యేసుక్రీస్తు అని ఒక మాట చెప్తున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో మనం ఒక మాటను చదువుకోగలము. ఎవ్వరు 2 యజమానులకు దాసుడిగా ఉండనేరు. దేవునికి సిరికి, దేవునికి డబ్బుకు, దేవునికి లోకమునకు ఎవరు కూడాను దాసుడిగా ఉండలేడు. 2 యజమానులకు ఎవరు కూడాను దాసుడిగా ఉండలేడు. ఎవరైనా ఉంటే ఒకదాని మీద ఉండాల్సిందే, కానీ దేవునికి లోకానికి సంబంధమే లేదు. ఉంటే దేవుల్లో ఉండాలి, లేదంటే లోకంలో ఉండాలి. లేదంటే నాకు దేవుడు కావాలి, నాకు లోకము కావాలి, నేను దేవుళ్ళ భక్తిగా ఉన్నాను, నాకు లోకం కూడా కావాలి అంటే అది ఎట్టి పరిస్థితుల్లో దేవునికి ఇష్టమైంది కానే కాదు. ఉంటే వెచ్చగా ఉండాలి, లేదంటే చల్లగా ఉండాలి. నులివెచ్చని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని నేను నా నోట్లో నుంచి గుమ్మి వేస్తున్నాను అంటున్నాడు. దేవుళ్ళ నుంచి మనం బయటికి, దేవుడే మనల్ని బయటికి తోసేస్తే ఇంకా ఎలాగ ఎదగలం? దేవుళ్ళ నుంచి ఎలా ఎదగలం మనం? సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో, సర్వలోకమును సంపాదించి ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం అంటున్నాడు. దేవుళ్ళకి వచ్చావు బాగానే ఉంది, కానీ దేవుని కంటే లోకాన్ని ఎక్కువ ప్రేమించి లోకాన్ని అంతా నేను సంపాదించుకున్నావు. సర్వలోకాన్నంతా సంపాదించుకొని దేవుని మీద నీకు ఎక్కువ భక్తి లేనప్పుడు, దేవుని మీద నీ ఆలోచన లేనప్పుడు, మరి నీ ప్రాణం పోయిందనుకోండి, మన పరిస్థితి ఏంటి అంటున్నాడు. సర్వలోకమును సంపాదించి ప్రాణము పోగొట్టుకుంటే మన పరిస్థితి ఏంటి? కాబట్టి దేవునిలో మనము ఎక్కువగా ఉండాలి. దేవునిలో ఎదగాలి అంటే ఈ ఐహికమైనటువంటి విచారములన్నీ, లోక సంబంధమైనటువంటివి, మరి లోకస్తుల్లో ఉన్నటువంటి ఆలోచనలు మనము దేవునిలోకి వచ్చినటువంటి తర్వాత తీసివేయవలసినటువంటి వారమై ఉన్నాము. లూకాసు వార్త 10వ అధ్యాయము 41వ వచనంలో కనుక అక్కడ మనం చూస్తే, మరి మార్తా మరియా గురించి యేసు ప్రభు వారు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడ మార్తా మరియా గురించి చెప్తా ఉన్నాడు. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని చెప్పింది. యేసు ప్రభు వారు వారి గృహానికి వెళ్ళినప్పుడు మరి ఏం చేస్తుంది? ప్రభు దగ్గర కూర్చొని చక్కగా దేవుని మాటలు వింటుంది. మార్త ఏం చేస్తుంది? విస్తారమైనటువంటి పనులు పెట్టుకొని ఉంది. అప్పుడు చెప్తున్నాడు ప్రభు, మార్తా మార్తా, మరి అవసరమైనది ఒక్కటే, నీవైతే అనేకమైనటువంటి వాటి మీద విచారము కలిగి ఉన్నావు. నిజం, అది అలాగే ఉంటుందండి. లోకంలో ఉన్నప్పుడు మరి దేవుని వాక్యం దగ్గర వచ్చి కూర్చున్నా కూడా, అరే ఈరోజు పొలం సంగతి మాట్లాడడానికి అతను వచ్చాడే, ఇక్కడ ఇంకా అవ్వలేదే, మరి తనేదో వడ్డీ డబ్బులు తీసుకొచ్చి ఇస్తా అన్నాడు, ఒక అతను వడ్డీకి ఏదో వస్తానన్న డబ్బులు కావాలని, మరి ఇక్కడ ఇంకా కాలేదే, మరి నేను వెళ్ళకపోతే అతను వెళ్ళిపోతాడేమో అన్నట్లుగా దేవుని వాక్యం దగ్గర వచ్చి కూర్చున్నా కూడా లోక సంబంధమైనటువంటి ఆలోచనలు మనకి ఉన్నప్పుడు అలాగే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడాను లోకానికి దేవునికి 2 యజమానులకు దాసులుగా ఉండనేరడు. ఎవరైతే అలాగ ఉంటారో
అవి ఉన్ని ముళ్ళ పొదలాగా మారి మన ఆత్మీయ జీవితాన్ని అణిచివేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందుకే యేసు ప్రభు ఒక మాట చెప్తాడు మత్తయి సువార్త 6:33 మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి, మిగిలినవన్నీ తర్వాత మీ వెంట వస్తాయండి. నాలోకి వచ్చారు కదా మీరు, ఎందుకు వచ్చారు నాలోకి? ఆ రాజ్యం కోసం మీరు వచ్చారు, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి మీరు వచ్చారు. నాలోకి వచ్చినప్పుడు మొదట నా రాజ్యాన్ని వెతకండి, నా నీతిని మీరు వెతకండి, మిగిలిన మీకు ఏ అవసరమో అవి నేను ఇస్తానంటూ. దేవుళ్ళకి వచ్చిన తర్వాత లోకం గురించి ఆలోచిస్తే అవి ఎక్కువైపోయి ఆ తర్వాత మనలో ఉన్నటువంటి ఆత్మీయ స్థితిని అణిచివేసేటువంటి పరిస్థితి మనకు వస్తూ ఉంది. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక మరి 3వ అధ్యాయము 1-2 వచనాలు మనం అక్కడ గమనిస్తే దేవుడు ఒక మాట రాయిస్తున్నాడు. మరి ప్రభువునందు ఉండేటువంటి బిడ్డలు ఎలాగా ఉండాలని దేవుడు ఒక మాట రాయిస్తూ, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనొకటి, ఏలైనగా మీరు వృద్ధి పొందిద్దురి అంటున్నాడు. దేవుని వాక్యం మనలోకి వచ్చి మనం ఫలించి కొంత ఎదిగాము అంటే, మరి దేవునిలో మనం ఉన్నాము అంటే దేవుని పైనే మనకు మనసు ఉండాలి, ఆ పైన ఉన్నటువంటి పరలోకం మీద మనసు ఉండాలి. కానీ లోకం మీద ఎప్పుడైతే మనసు పెట్టుకుంటామో అవే రోజు రోజుకి ఎక్కువైపోయి ఏమైపోతాయి, చివరకు అవి మనలో ఉన్నటువంటి ఆత్మీయ స్థితిని అణిచివేస్తాయి. అలాంటివి ముళ్ళ పొదలు మనకు పెరిగినాయి అనుకోండి, మనలో పెరిగినటువంటి ఆత్మీయ స్థితిని ఏం చేస్తాయి, అణిచివేస్తాయి. చివరిగా చెప్తున్నాడు ప్రభు, మంచి నేల పడినటువంటి విత్తనాలు అంటున్నాడు. చదువుకున్నాం దాన్ని. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మరి మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త అన్నింటిలో కూడా రాసి ఉంటుంది. మత్తయి సువార్తలో మనం చదువుకున్నట్టయితే 13వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. మంచి నేలన విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టి వారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలిస్తారంట. ఎలా ఉంటారు? మంచి నేలన పడినటువంటి విత్తనాలు ఎలా ఉంటాయి, చక్కగా మన హృదయంలో ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి కఠినత్వము, ఎలాంటి ఐహికమైనటువంటి విచారాలు, ఎలాంటి లోక సంబంధమైనటువంటి ఆలోచనలు లేకుండా దేవుని వాక్యాన్ని మన హృదయంలో విత్తుకొని దేవుని వాక్యం మీద మనము ఆధారపడినట్టయితే అట్లాంటి వాళ్ళు ఎట్లా ఉంటారంట, అట్టి వాళ్ళు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలిస్తాడు. అలాగా ఫలించినటువంటి వ్యక్తి ఎలాగా ఉంటాడు? ఒక చెట్టు బాగా పండి మంచి కాయలు వచ్చినాయి అనుకోండి, విత్తబడినటువంటి విత్తనము చక్కగా ఫలించి మంచి కాయలు వచ్చినాయి అనుకోండి, అనేకులకు ఉపయోగపడేటువంటి చెట్టుగా అది ఉంటుంది. అనేక మంది ఆకలి తీర్చేటువంటి చెట్టుగా అది ఉంటుంది. అందుకే కీర్తన గ్రంథంలో తెలుసు కదా అందరికీ, మొదటి కీర్తన మనం 2వ వచనాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాము. 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలముల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. దేవుని వాక్యము ఎప్పుడైతే హృదయంలో పెట్టుకొని దాన్ని అంగీకరించి వాక్య ప్రకారము మనము ఎప్పుడు కూడా వాక్యం మీద ఆధారపడి మనం జీవిస్తూ ఉంటామో అతడు ఎలా ఉంటాడంట, నీటి కాలువల వలన నాటబడిన చెట్టులాగా ఉంటాడు. ఎందుకంటే ఆ వాక్యము మనల్ని నీటిలో, ఆ విత్తనం మనలో మొలిసి వాక్యం అనేటువంటి నీరు మనలోకి వచ్చి ఆ విత్తనం చక్కగా ఫలించి ఆత్మీయంగా మనం ఏమైపోతూ ఉంటాము, దినదినము కూడా మనము బలపడతా ఉంటాం. ఆత్మీయంగా మనము బలపడతా ఉంటాము. ఆత్మీయంగా మనము బలపడుతూ ఉన్నప్పుడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. ఇంకా నీళ్ళ ఎప్పటి నాటబడినటువంటి ఒక చెట్టు, దేవుని వాక్యంలో ఎప్పుడు ఎదిగేటువంటి ఒక మనిషి, ఆ నీళ్ళ వెంబడి నాటబడినటువంటి చెట్టు ఎలాగైతే ఉంటుందో దేవుని వాక్యం అనేటువంటి నీటితో పోషించబడుతున్నటువంటి ఒక మనిషి ఆత్మీయ జీవితం కూడా అలాగే ఉంటుంది. దినదినము కూడా తను ఆత్మీయంగా ఎదుగుతాడు. తనలో ఉన్నటువంటి చెడు స్వభావం అంతా కూడాను పోతుంది. కానీ ఒక మంచి వ్యక్తిగా దినదినము అభివృద్ధి పొంది 100 30 60 తను ఫలిస్తాడు. కానీ దిగజారిపోయేటువంటి పరిస్థితి ఉండదు. ఆ ఫలించిన చెట్టు అనేకులకు మేలుకరంగా ఎలాగా ఉంటుందో ఈ ఆత్మీయంగా ఫలించినటువంటి ఒక వ్యక్తి కూడాను అనేకులకు మేలుకరంగా ఉంటాడు. ఆత్మ ఫలాల గురించి మనం తెలుసుకోవచ్చు. చక్కగా దేవుని వాక్యంలో ఎదిగినటువంటి ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎలా ఫలిస్తాడో గలతీ పత్రికలో అక్కడ 9 రకాలైనటువంటి ఫలాలు రాయబడి ఉంటాయి.
ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశయ నిగ్రహము. ఒక ఆత్మీయంగా వెదిగినటువంటి ఒక వ్యక్తి ఇన్ని ఫలాలను ఫలిస్తాడు. ఒక వ్యక్తి చక్కగా ఫలించాడు అంటే దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తి ఉంటాడు. ఆ రోజుల్లో చూసినట్లయితే యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చారు. అనేక మందిని యేసు ప్రభు పిలుచుకున్నాడు. 12 మంది శిష్యులను ఆయన పిలుచుకున్నాడు. వాళ్ళకి దేవుని యొక్క వాక్యాన్ని వివరించాడు. వాక్యాన్ని వివరించినప్పుడు వాళ్ళలో విశ్వాసం కలిగింది. ప్రభువుని వెంబడించారు. వెంబడించినటువంటి వారు అందరూ కూడాను చక్కగా ఫలించారు. మరి దేవుని కోసం హతసాక్షులుగా మరణించారు. కానీ వాళ్ళలో ఒక అతను ఉన్నాడు. 12 మందిలో ఒక అతను ఉన్నాడు. అతను ఎలాంటి వాడు? లోకం వైపు చూసేటువంటి వ్యక్తి. ముళ్ళ పొదలు అన్నీ తన హృదయాన్ని కప్పేసినాయి. ఎన్నో అద్భుతాలు ప్రభు పక్క నుండి చూసి, ప్రభు దేవుడు కుమారుడని ఎరిగి, అన్ని రకాలైనటువంటి ఆత్మీయ స్థితిలో కూడాను తను ఉన్నటువంటి వాడుగానే ఉండినట్టుగా ఉన్నాడు. కానీ చివరకు ఏమైపోయాడు? ఆయన యేసు ప్రభునే 30 నాణ్యాలకి అమ్మేసుకున్నాడు. చివరికి తన పరిస్థితి ఏమైపోయింది? ఆత్మీయంగా చనిపోయాడు. లోక సంబంధంగా ఉరి పెట్టుకొని చనిపోయాడు. అందుకే ఆయన గురించి అపోస్తలుల కార్యాల్లో రాయబడి ఉంటుంది. 1వ అధ్యాయము 25వ వచనంలో, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనినా అంటున్నాడు. తన చోటికి పోవడం అనే దాన్ని పోగొట్టుకున్నాడు అంటే యూదా. ఎందుకు పోగొట్టుకున్నాడు? దేవుని వాక్యం తనలో లేదు. దేవుళ్ళ తప్పిపోయాడు. బయట ఉన్నటువంటి అన్ని కూడా ఒక ముళ్ళ పొదల్లాగా తన ఆత్మీయ జీవితాన్ని అణిచివేసినాయి. మరి ప్రభు వెంబడి తిరిగి అనేకమైనటువంటి అద్భుతాలు చూసినటువంటి ఆ వ్యక్తే ప్రభువుని అమ్మేశాడు. చివరికి అలాంటి వ్యక్తి ఏమైపోయాడు? చివరికి ఉరి పెట్టుకొని చనిపోయాడు. తన చోటుకి పోవటకు తప్పిపోయాడంట. తన చోటు అంటే మన చోటు ఏంటి? మన చోటు ఇక్కడ కాదు. మనం ఒకరోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము. మన చోటు పరలోకం. పరలోకంలో మనం ఉండాలి. దేవుని చెంత మనం ఉండాల్సినటువంటి వాడు. ఆ దేవుని చెంత ఉండాల్సినటువంటి పరిస్థితిని యూదా తప్పిపోయి చివరికి ఆయన నరకానికి వెళ్ళిపోయాడు. మనం కూడా మన చోటు ఇది కాదు, మనది. ఆ చోటు మన పరలోకం మంది. మన పౌరస్థితి పరలోకం మంది ఉంది. ఆ పౌరస్థితిని మనం సంపాదించాలి అంటే దేవుని వాక్యం అనేటువంటి విత్తనాన్ని మన హృదయంలో నాటుకొని, మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని తీసివేసుకొని, లోకంలో ఉన్నంత కాలము కూడా మనము దేవుని కోసం జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎప్పుడైతే దేవుళ్ళ నుంచి పక్కకు వెళ్ళిపోతామో మరి మనము ఆ పరలోక రాజ్యాన్ని మనము సంపాదించుకోలేనటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోతాం. దేవుణ్ణి ఎరిగి కూడా మరి ఆ స్థితిలోకి మనం వెళ్ళిపోవటము మనకి అది ఏమన్నా లాభకరమైనటువంటి విషయమా? దేవుడు మనకి ఇచ్చినటువంటి కొద్ది ఆయుష్కాలం దేవుని కోసం మనం జీవించాలి. విత్తనం అనేటువంటి వాక్యమైనటువంటి యేసుక్రీస్తుని మన హృదయంలో నింపుకొని క్రీస్తు కోసం ఈ లోకంలో మనం జీవిస్తే కొద్ది కాలము కష్టమైన, నష్టమైన, సుఖమైన, దుఃఖమైన, వేదమైన యేసుక్రీస్తు కోసం మనం జీవిస్తే యేసుక్రీస్తు వరకు మాట చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో 25వ వచనం, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా కూడా బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు కూడా ఎన్నటికీ కూడాను చనిపోను. ఒకవేళ యేసుక్రీస్తుని వెంబడిస్తూ వాక్యం అనేటువంటి విత్తనమైనటువంటి యేసుక్రీస్తు వారిని మన హృదయంలో ఉంచుకొని ఒకవేళ ఈ లోకంలో మనం చనిపోయినా కూడా అతను మరలా తిరిగి బ్రతుకుతాడు. ఎప్పుడో తెలుసా? క్రీస్తు వారి 2వ రాకడలో మరలా బ్రతుకుతాడు. ఒకవేళ అప్పటికి మనం బ్రతుకున్నాం అనుకోండి, ఇంకా చనిపోయేటువంటి పరిస్థితి లేదు. మన శరీరాలు మార్చబడి ప్రభువుతో కూడా మనము వెళ్ళిపోతాం. ఆయన మనల్ని అందరినీ కూడా తీసుకెళ్ళి ఆ పరలోకంలో తండ్రి చెంత ఆయన రాజ్యాన్ని అప్పగించేటువంటి వాడు. ఆ పరలోక రాజ్యంలో మనం ఉన్నామంటే ఇక్కడ ఎన్ని కష్టాలు మనం అనుభవించినా, ఎన్ని ఇబ్బందులు మనం అనుభవించినా, కొద్ది దినాలు మనం ఓర్చుకొని దేవుని కోసం మనం ఈ లోకంలో మనం జీవిస్తే పరలోకంలో శాశ్వత కాలం కన్నీరు, దుఃఖము, వేదన లేనటువంటి ఆ లోకంలో ఎల్లకాలం కూడా ఉండేటువంటి వారంగా మనం ఉంటాం. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనం ఈరోజు మరి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి విత్తనము యొక్క ఉపమానం మన దగ్గరికి వచ్చిందంటే మనము 4గిట్లో ఏ స్థితిలో మనం ఉన్నాము మనం ఆలోచించుకోవాల్సినటువంటి వాళ్ళం. ప్రార్థనకు వస్తున్నాము, మందిరానికి వస్తున్నాము, క్రమకుడికి వెళ్తున్నాము, అన్నీ చేస్తూనే ఉన్నాం. కానీ మన స్థితి ఎక్కడ ఉన్నది? కొందరు మొదటి స్థితిలోనే ఎండిపోతున్నారు,
కొందరు రెండో స్థితిలో ఎండిపోతున్నారు. కొందరు భక్తులుగా ఉన్నట్టు ఉంటున్నారు, కానీ లోక సంబంధమైనటువంటి ఆలోచనలన్నీ కూడా వాళ్ళ మనసులో ఉండి కొద్ది కాలం ఎదిగినట్టు ఉంటారు, కొద్ది కాలానికి ఎండిపోతారు. కానీ నాలుగవ స్థితి అలా కాదు. మంచి శ్రేష్టమైనటువంటి హృదయంలో దేవుని వాక్యమైనటువంటి విత్తనాన్ని మనం నాటుకున్నట్టయితే చక్కగా దేవుని కోసం ఈ లోకంలో మనం ఫలిస్తాము, అనేకులకు మేలుకరంగా ఉంటాం, అనేకులకు ఉపయోగకరంగా ఉంటాం. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు కూడా ఈ లోకంలోకి వచ్చాడు. ఎన్ని కష్టాలైన శ్రమలైన అన్నిటిని ఓర్చుకున్నాడు. ఆయన అన్నిటిని ఓర్చుకొని అనేక మందిని దేవుని వైపు తిప్పి లోకాన్ని విడిచిపెట్టి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. నీకోసం నా కోసం అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. మనకి స్థలం సిద్ధపరచడానికి ఆయన వెళ్ళి అక్కడ మన కోసం స్థలాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన నీ హృదయంలో ఉంటే ఆయన నిన్ను తీసుకువెళ్తాడు, లేదంటే నువ్వెవరో నాకు తెలియదు అంటాడు, వదిలేస్తాడు. వదిలిపెట్టినటువంటి వాళ్ళ పరిస్థితి భయంకరమైనటువంటి పరిస్థితి. నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతారు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి పరిస్థితిలోకి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. మనకి ఇచ్చినటువంటి ఆయుష్కాలం 50, 60, 70, 80, 100, 110 ఎంతకాలం జీవించినా కానీ దేవుని కోసం జీవించుదాము, పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకుందాము. దేవుడి యొక్క మాటలు మన వెనుకల్లో దీవించి మన హృదయాన్ని ఫలించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.